చేస్తావు చెప్పు. నేను బ్రహ్మాండంగా తీస్తాను, నువ్వు ఎట్లున్నా తీస్తాను. నా జీవితానికి ఇంతే, నేను బాగా తీస్తాను కానీ అప్పుడు తీసేవాడు దొరకడు. దీనికి నువ్వు ప్రాప్తానికి సంబంధం నాకు ప్రాప్తం లేదంతే. ఇచ్చే నువ్వు ఇచ్చే అక్క, నువ్వు ఇచ్చే ఇచ్చే ఇంకా నువ్వు ఇచ్చే ఇంకా నా జీవితానికి ఇంతే. ఏదో కనిపించుకుంటూనే ఉంటాను ఎప్పుడు, ఎవరు తృప్తి పెట్టరు నన్ను. ఫోటో కూడా తీయడానికి నాకు ఎవరు చేసేవాడు లేడు. ఎట్లా నువ్వు ఇది తీయే ఇది తీయే దొంగమండది బతుకున్నప్పుడు నన్ను ఏడిపించిందని తెలియాలి దానికి. అట్లా సూపర్ గా ఏడ్చావు. లే బాగా ఏడ్చిందా? మొండి మొండ మొండి మొండ ఎంత ఎమోషనల్ నీకు. సాయిరాం సాయిరాం. కోరికలు కూడా తీరవు. ఎందుకు ఇంతమంది ఇంత ఎమోషనల్ ఎందుకే? దానికి కారణం నేను చెప్పగలను. ఒంటరితనం. ఒంటరితనం నీకే తెలియక నీ లోపల పనిచేస్తా ఉంది. దాని వల్ల వచ్చే ఇరిటేషనే ఈ ప్రభావం. అది అర్థమైందా నీకు? అందుకని ఏం చేస్తున్నావు, మంచి మార్గంలోకి భగవంతుడిని తీసుకెళ్లిపోయాడు. లేకపోతే మందు కొట్టి డ్రగ్స్ కొట్టి బ్రష్ పట్టిపోయి ఉండేవాడివి. నీ ప్రాప్తం అని ఇప్పుడు అన్నావే, ఇదే ప్రాప్తం. ఈ ప్రాప్తం వల్ల ఏమైంది, అక్కడికి పోకుండా ఇక్కడికి గడిపాడు. నాకు అదే జరిగింది. నాకు డైవర్స్ అయిన వెంటనే వేరే దారికి తీసుకెళ్లి నేను బస్సు పట్టిపోలా. సూపర్ గా వచ్చేసా. సేమ్ నువ్వు అదే. లేకపోతే కలవం మన ఇద్దరము కలవం. నీకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడు. ఇది జీవితానికి అవసరమై. అందుకనే నీకు ఏడుపు రప్పించి నాకు ఇది చెప్పించాడు బాబా. ఇది తెలుస్తుంది నీకు తర్వాత. నవ్వుకుంటావు అప్పుడు. ఇంత ఏడ్చానా నేనా అని ఒక 10 ఏళ్ళ తర్వాత నవ్వుకునే స్థితికి వస్తావు. అదే భగవంతుడి బ్లెస్సింగ్ నీకు. సాయిరాం. చూడండి, మా గురువు గారు నన్ను కూడా వెళ్ళాడు కాబట్టి ఇలా మాట్లాడించాడు. అది విషయం. పో నెయ్యే లేకుండా ఉండ చంపేస్తావు పక్క వాళ్ళని. ఏడుపు వచ్చేసింది నాకు. ఇది రియల్ గా వచ్చింది ఇప్పుడు. ఇంకా తీస్తూనే ఉన్నావా? అయిపోతే ఎక్కువ అవుతే మళ్ళీ రాదు. వచ్చేస్తుంది. మనం చూసుకోలేము, కట్ అయిపోతుంది. కట్ చేస్తే దానికని ఒక లిమిట్ టైం ఉంటుంది.